This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవోయి వైకుంఠపాళి అనేది ఒక ఆట. తెలుగువారిలో ఈ ఆట గురించి తెలియని వారుండరు. పాము నోట్లో పడితే కిందకు, నిచ్చెన ఉన్న చోట నుండి పైకి, అలా పైకి కిందకు పయనిస్తూ చివరి గదికి ఎవరు ముందుగా చేరుకుంటే వారు ఆటలో విజయం సాధించినట్లుగా భావిస్తారు. జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో బాయి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి అనే పాటలో అనుభవంతో కూడిన హెచ్చరిక ఉంది. ఎందుకంటే వైకుంఠపాళి చిత్రపటంలో కనిపించినట్టుగా మనకు నిజ జీవితంలో తారసపడే మనుషుల్లో ఎవరు నిచ్చెనలో ఎవరు పాములో స్పష్టంగా తెలియదు. ఆ మాటకు వస్తే మరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని మినహాయిస్తే మనం ఎవ్వరినీ పాములుగాను నిచ్చెనలుగాను వర్గీకరించలేము. మనకు నిచ్చెన అయినవాడు వేరొకరికి పాముగా పరిణమించవచ్చును. మనం పాము అనుకున్నవాడు వేరొకరికి నిచ్చెనగా సహాయపడవచ్చును. నిజం చెప్పాలంటే మనం సమర్థులమైతే పాము కూడా నిచ్చెనలా సాయపడుతుంది. ఉపాయం లేకుంటే నిచ్చెన కూడా పామై కాటు వేస్తుంది. మన మాట తీరు భావ వ్యక్తీకరణ ఆకర్షణీయంగా ఉంటే జన సహకారం సులభంగా లభిస్తుంది. ఇదంతా ఆచరించటానికి తగిన శ్రద్ధ ఆసక్తి కావాలి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించుకుని ముందుకు వెళ్లాలంటే ధైర్య సాహస పరాక్రమాలుండాలి. సమర్థత, ఉపాయం, జన సహకారం, శ్రద్ధ, ఆసక్తి, ధైర్య సాహస పరాక్రమాలు ఇవన్నీ జన్మలగ్నం నుండి 3వ ఇల్లు విక్రమ భావంలోనే ఉన్నాయి. జాతక చక్రంలో జన్మలగ్నం నుండి 3, 6, 8, 12 భావాలను పాపస్థానములుగా శాస్త్రం నిర్వచించింది. షష్ఠభావమైన 6వ ఇంట్లో రోగ రుణ శత్రు కారకత్వాలున్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కూడా షష్ఠభావంలోనే ఉన్నాయి. అష్టమ భావంలో అత్యంత కీలకమైన మృత్యుభయం, వ్యయభావంలో అనగా 12వ స్థానంలో దరిద్రము, ధన నష్టము, పరాజయము, పతనము, వైఫల్యం, కష్ట ఫలితం మొన్నగు ప్రతికూల కారకత్వాలు ఉన్నాయి. కావున 6, 8, 12 స్థానాలు దుస్థానాలనటం సర్వసమ్మతంగానే ఉంది. కానీ 3వ ఇంట్లో మనుషులకు ముఖ్యంగా కావలసిన 3 కారకత్వాలున్నాయి. ధైర్య సాహస పరాక్రమాలు 3 పదాలు ఒక అర్థంలో వినిపించినా కనిపించినా నిజానికి వీటి మధ్య స్వల్ప భేదం ఉంది. విధివశాత్తు జీవితంలో కష్టం వైఫల్యం ఎదురైతే మనకు ఉపయోగపడేది ధైర్యం. ఇది సూక్ష్మ రూపంలో ఉండే కాంతి. ఇదే మనలను నిలబెట్టి జీవిత ప్రయాణం కొనసాగించేలా చేస్తుంది. పరీక్ష ఫెయిల్, లవ్ బ్రేకప్, ఉద్యోగం పోవటం ఇత్యాది సంఘటనలను కష్టాలు వైఫల్యాలు అనవచ్చును. విపత్తులలో చొరవ చూపించటం సాహసం. వివరంగా చెప్పాలంటే అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉప్పెనుల సందర్భాలలో ఆపదలకు బెదరకుండా మంటల్లో వరదల్లో సాటి మనుషులకు సహాయం చేయటానికి ముందుకు దూకటం సాహసం. మనకు కావలసిన వారికి అన్యాయం జరిగినప్పుడు వెన్నుచూపకుండా ఎదిరించి నిలబడటం పరాక్రమం. ధైర్య సాహస పరాక్రమాలు తృతీయ స్థానంలో ఉన్నందునే దీనిని విక్రమ భావం అని పిలుస్తారు. ఇంకా 3వ ఇంట్లో ఉన్నవన్నీ అద్భుతమైన కారకత్వాలే. బంధుమిత్రులు, రచన, ప్రచురణ, ప్రయాణం, తీర్థయాత్రలు, లేఖలు, కంఠస్వరము, వంశము, పంపకం, స్వప్నం, శరీర పటుత్వం మొదలైనవి. కావున 3వ భావాన్ని శుభస్థానంగానే పరిగణించాలి. కానీ శాస్త్రం 3వ స్థానాన్ని పాపస్థానంగానే ఉదహరించింది. తర్కానికి అందే విధంగా ఒకే కారణం కనిపిస్తుంది. పాపస్థానమైన అష్టమ స్థానం నుండి అష్టమ స్థానం
మూడవ స్థానంగా అవటమే. ఏది ఏమైనా జాతక చక్రంలో జన్మలగ్నం నుండి తృతీయ భావం మరియు విక్రమ భావంగా పిలువబడే మూడవ ఇల్లు బలంగా ఉంటే అట్టి వారంతా అసలు సిసలైన యోగ జాతకులుగా భావించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, మనుషులంతా సంపదల తర్వాత అందరూ కోరుకునేది విజయం. విజయం, విక్రమం పరస్పర ఆధారితాలు. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బురుసు లాంటివి. ధైర్యం ఉన్నవారినే విజయం వరిస్తుంది. విజయం ఉన్నవారినే లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉంటుందని జనప్రచారంలో ఉండనే ఉంది. జాతకంలో రాజయోగాలు లేకపోయినా విక్రమాధిపతి విక్రమ భావం బలంగా ఉంటే జీవితం హుందాగా గడిచిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన మూడవ ఇల్లు గురించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. ఎవరికి కలవంచకు, ఎవరిని యాచించకు. జన్మలగ్నం నుండి మూడవ రాశి తృతీయ భావం. ఈ భావాన్ని అనాదిగా అందరూ భాతృభావంగానే పిలుస్తున్నారు. ఈ భావంలో కనిష్ట సోదరీ సోదరులను చూడటమే గాక జ్యోతిష్యములో ఎక్కువ మంది ఇంతవరకే పరిమితమవుతున్నారు. ఈ భావంలో బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు, శాంతము, శ్రద్ధ, ఉపాయాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు, చిత్తచాంచల్యము, గ్రంథరచన, ప్రచురణ, లలిత కళలు, లేఖలు, కంఠస్వరము, భుజములు, అలంకారాలు, వంశము, పంపకము, స్వప్నాలు, చెవులు, ఇంకా అనేక విషయాలున్నాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన కారకత్వం మరొకటుంది. విక్రమం మూడవ భావకారకత్వమే. నిజానికి ఈ భావాన్ని భాతృభావం అనటం కంటే విక్రమ భావం అనటమే సమంజసం. ధైర్యం, సాహసం, పరాక్రమం అనే ముఖ్యమైన 3 లక్షణాలు విక్రమంలో దాగి ఉన్నాయి. నిజానికి ఈ ఆధునిక కాలంలో మనుగడకు కావలసినవి ఇవే. ధైర్య, సాహస, పరాక్రమాలు 3 ఒక్కలా కనిపించే సమీప లక్షణాలు. ఆపద ఎదురైతే మనలను నిలబెట్టగలిగేది ధైర్యం. అన్యాయం జరిగితే ఎదిరించి పోరాడటం పరాక్రమం. విపత్కర పరిస్థితుల్లో చొరవ తీసుకోవటం సాహసం. ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, తండ్రి మరణించినప్పుడు గుండె నిబ్బరంతో ఉండటం ధైర్యం. తండ్రి మరణం అని ఎందుకన్నానంటే ఇది మూడవ భావంలోనే ఉంది. మనకు డబ్బు ఇవ్వవలసిన వాడు ఇబ్బంది పెడుతుంటే వాడిని ఎదిరించి పైకం వసూలు చేయటం పరాక్రమం. వరదలు, ఉప్పెన తదితర విపత్తుల్లో చొరవ చేసి ముందుకెళ్లటం సాహసం. పరాక్రమం అనగానే సాధారణంగా మనకు కండలు తిరిగిన భౌతిక రూపం కళ్లల్లో మెదులుతుంది. పరా ప్లస్ ఆక్రమం పరాక్రమం అని విపుల అర్థం. యుద్ధం కుజుని కారకత్వం. సైన్యాధ్యక్షుడు కుజుని కారకత్వమే. పరాక్రమం సైన్యాధ్యక్షునికి ఉండవలసిన లక్షణమే. శౌర్య ప్రతాపాలు చూపించి ఇతరుల రాజ్యాలను ఆక్రమించటం. ఆధునిక కాలంలో హీరోల పక్కన బాక్సర్లు చేసే పని కూడా ఇలాంటిదే. జనహృదయాలలో తిష్టవేసే ప్రజానాయకుడు కూడా పరాక్రమవంతుడే. మనస్సును దోచుకోవటం కూడా ఆక్రమణే. అదే వందల వేల లక్షల మనస్సులు ఆక్రమించుకుంటే అంతకు మించిన పరాక్రమం ఏముంటుంది? అంటే మనస్సు గెలుచుకుంటే ఇతరులు తమ సహకారాన్ని సంతోషంగా అందిస్తారు. అంటే జన సహకారం అనే ముఖ్య కారకత్వం విక్రమ భావంలో ఉంది. వ్యక్తి శక్తి పరిమితమని, టీం వర్క్ ఏ రంగంలోనైనా అద్భుత విజయాలకు కారణమని, అలా నలుగురిని ఏకం చేసి వారి నుండి పని రాబట్టగలిగేది విక్రమ భావమే. పట్టుదల, కోప స్వభావం, భయపడకపోవటం, నిరంతర కృషి, పనులు చేయటానికి, చేయించటానికి పలు ప్రయత్నాలు, లోకానికి మేలు చేయగల ప్రవృత్తి, ప్రేమ, చింతారాహిత్యం, మనోనిబ్బరం, అనాథరక్షణ, పేదల పట్ల కరుణ, పనివారి పట్ల బాధ్యత, ఉద్యమ నిర్వహణ, ముఖ్యంగా ఇతరుల ప్రభావానికి లోనుగాకపోవటం, ధర్మాచరణ, భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు, సజ్జోస్మరణ, భార్యతో అనుకూలత, వాదనా పటిమ మరియు విజయం, ఇతరులను స్వయం నిర్మితమైన సిద్ధాంతాలతో ప్రభావితం చేయటం, సన్మార్గం, 10 మందికి ఉపయోగపడే సంస్కరణలు, ఇలాంటివెన్నో ఉన్నతమైన కారకత్వాలు విక్రమ భావంలో ఉన్నాయి. పైన చెప్పిన వాటన్నింటికీ కావలసిన ముఖ్యమైన ఇంధనం భావ వ్యక్తీకరణ మరియు భావ నిగ్రహం విక్రమ భావ కారకత్వాలే.
కమ్యూనికేషన్ స్కిల్స్. విక్రమ భావం శుభగ్రహ రాశి అయి శుభగ్రహ సంబంధములున్న ఎడ్ల సోదర వృద్ధి జరుగును. అనగా వారు కుటుంబ సౌఖ్యములతో వృత్తి వ్యాపారాలతో అభివృద్ధి చెందగలరని తాత్పర్యం. తృతీయ భావము భావాధిపతి కారకుడు శుభగ్రహ సంబంధమున్న ఎడ్ల వీణుల విందైన కంఠస్వరం ఉండును. సింగర్స్ గాను యాంకర్స్ గాను డబ్బింగ్ ఆర్టిస్టులు గాను రాణించగలరు. తృతీయములో శని బుధులున్న ధైర్యం లోపించును. తృతీయములో రవి కుజ రాహువులుంటే విక్రమ భావానికి బలం. శని గురువులుంటే కీర్తి ఉదార స్వభావం ఉంటుంది. విక్రమాధిపతి లగ్నంలో లేదా భాగ్యంలో ఉన్న ఎడ్ల తరచూ ప్రయాణాలుంటాయి. రవి తృతీయములో ఉంటే ధైర్యానికి కూడా ధైర్యం వస్తుంది. సత్యవాక్కు, వాహన సౌకర్యం, సేవకులు, కీర్తి ప్రతిష్టలు, ప్రజాదరణ ఫలితాలుగా ఉంటాయి. మనస్సు నిశ్చలంగానూ ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు గలవిగానూ ఉంటాయి. రవి విక్రమ భావంలో ఉంటే ఆ భావానికే కాదు ఆ జాతకానికే బలం. చంద్రుడు తృతీయములో ఉంటే వృత్తిలో మార్పులు, గర్వము, నేర్పు, పిరిగితనం, ప్రయాణాలంటే ఆసక్తి, ముఖ్యంగా నీటి మీద ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. భార్యా విధేయుడని చెప్పాలి, లేదా భార్యకు ప్రాధాన్యతనిచ్చేవాడని చెప్పాలి. పిల్లలతో అనుబంధం ఎక్కువ. క్షీణచంద్రుడైతే మానసిక ప్రశాంతత ఉండదు. కోపావేశాలతో కూడిన మానసిక ఆందోళనలు ఉంటాయి. తృతీయ భావంలో కుజుడు కనిష్ట సోదరీ సోదరులకు మంచిది కాదు. ప్రయాణాలలో ప్రమాదాలకు ఇబ్బందులకు అవకాశం. కుటుంబంలో స్పర్ధల వలన మనోవ్యాకులత, నిర్లక్ష్యం, క్రౌర్యం ఉంటాయి. ప్రథముడుగా ఉండాలనే తపన ఉంటుంది. చెవికి సంబంధించిన సమస్యలుంటాయి. పాపగ్రహ వీక్షణ ఎక్కువైతే ఆలోచనలో హింసారూపం ధరించి అవాంఛనీయ సంఘటనలకు పురిగొలుపుతాయి. విక్రమ భావంలోని బుధుడు కుశాగ్ర బుద్ధినిస్తాడు. ఇతరుల కోసం అనేక పనులు చేస్తారు. చదవటం మరియు విజ్ఞాన విశేషాలు తెలుసుకోవటంలో ఆసక్తి. చేపట్టిన కార్యక్రమం పూర్తి చేయగల కార్యనిర్వహణ సమర్థత ఉంటుంది. లౌక్యం, యుక్తి ఉంటాయి. వ్యాపార దక్షత ఉంటుంది. షేర్లు లాంటి వ్యాపారాలు లాభిస్తాయి. సొంత అభిప్రాయాలుంటాయి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలుంటాయి. పాపగ్రహ వీక్షణ వలన నరాల బలహీనత మరియు న్యూరాలజీ సమస్యలుంటాయి. మూడవ భావంలో గురువు ఉంటే మనసు బాగుంటుంది. సానుకూల ఆశావహ దృక్పథం ఉంటుంది. అవకాశాలు పోగొట్టుకుంటారు. శుక్రుడు విక్రమ భావంలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది గాని వైవాహిక జీవితానికి అంత యోగ్యం కాదు. గాయకులుగా, నర్తకులుగా రాణిస్తారు. శనికి విక్రమస్థానం మంచిది. ధైర్య సాహసాలుంటాయి. ప్రభుత్వ గౌరవం లభిస్తుంది. రాజకీయ పదవులుంటాయి. ప్రజలకు అండగా నిలుస్తారు. ప్రజా పోరాటాలకు ముందుంటారు. ప్రతి నిరుత్సాహం తర్వాత ఒక సంతోషం, ప్రతి అపజయం తర్వాత ఒక విజయం ఖచ్చితంగా ఉంటాయి. పాపగ్రహ వీక్షణ వలన నిరాశ నిస్పృహలు అభివృద్ధి చెంది చిత్త చాంచల్యానికి దారితీస్తుంది. రాహు ఉంటే ధైర్యం, కేతు ఉంటే ధైర్యంతో పాటు చిత్తభ్రాంతి ఉంటుంది. విక్రమాధిపతి లగ్నంలో ఉంటే స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు. పగ, ప్రతీకార స్వభావం ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువ. శుభులతో కలిసి ఉంటే నటులుగా, గాయకులుగా, డాన్సర్స్ గా రాణించగలరు. కెరీర్ ఏదైనా సినిమా లాంటి, టీవీ లాంటి వినోద పరిశ్రమలతో ముడిపడి ఉంటుంది. మంచి యూట్యూబర్స్ గా రాణించే అవకాశం. వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. విక్రమాధిపతికి ద్వితీయ స్థానం అంత మంచిది కాదు. తృతీయములో విక్రమాధిపతి ఉంటే స్వంత క్షేత్రం. ఏ భావాధిపతికి ఆ భావం బలమైనందువలన ధైర్య సాహసాలుంటాయి. స్నేహితులు, బంధువుల సహకారం ఉంటుంది. మంచి సంతానం. నిరంతరం సంతోషంగా ఉంటారు. సంతృప్తి వీరి సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో నిడివి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చెప్పవలసిందేమంటే మనిషి నిరంతరం మనుగడ కోసమే పోరాడతాడు. ఎవరికైనా జీవన పోరాటమే అసలు సిసలైన పోరాటం. ఇక మీదట దీర్ఘకాల ఉద్యోగాలకు, నిరంతర లాభాలను ఇచ్చే వృత్తి వ్యాపారాలకు అవకాశం ఉండకపోవచ్చును. రకరకాల కొత్త వైరస్లు మానవాళిని చుట్టుముట్టేస్తున్నాయి. ఇంటా బయట అంతటా అనిశ్చిత వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఆకస్మికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. దానికి తోడు పని లేకపోవటం, లాక్డౌన్ లాంటి విచిత్ర పరిస్థితులు ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? అనేక వృత్తులు చేయవలసి వస్తుంది. అనేక మందితో కొత్త రిలేషన్స్ తప్పనిసరి అవుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే విక్రమ భావం, విక్రమాధిపతి బలంగా ఉండాలి. అప్పుడే కదా ధైర్యంగా ఉంటారు. ఇతరుల అండదండలు దొరుకుతాయి.
కమ్యూనికేషన్స్ వల్లనే మీరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కుతారు. జ్యోతిష్యం గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా ఉంటుంది కావున ఇంతటితో సరిపెడుతున్నాను. మానవ జాతి పరిణామక్రమం పరిశీలించినట్లయితే ఒక విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది. ఏ కాలంలోనైనా అప్పటి పరిస్థితులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు మనుషులంతా నిరంతరం పరిష్కారాలను అన్వేషిస్తూ శారీరక మేధోశ్రమలతో కూడిన శోధన సాధనలను చేస్తూ సౌఖ్యవంతమైన జీవితానికి బాటలు వేస్తూనే ఉన్నారనేది ఎవరూ కాదనలేని అద్భుత సత్యం. అసత్యం వలన ఏవో కొన్ని ఇబ్బందులు ఎదురైన అనంతరం సామాజిక సామరస్య జీవితానికి సత్యం యొక్క ఆవశ్యకత అర్థమై ఉండవచ్చును. అజ్ఞానం వలన అలమటించి అంతులేని వేదన అనుభవించాక జ్ఞానం విలువ అనుభూతి చెంది ఉండవచ్చు. ఈ విధంగానే ఊహకు అందని రోగాల బారిన పడి మనుషులు మరణించటమో లేదా అవస్థలు పడటమో జరుగుతుంటే చికిత్స మీద దృష్టి సారించి ఉండవచ్చును. ఆ విధంగానే రోగ చికిత్సాలయాలు, వైద్యులు అభివృద్ధి చెంది ఉండవచ్చును. ఎప్పుడైనా ఎక్కడైనా అందరికీ ఒకే సమయంలో సమాన అవకాశాలు లభించవు. బుద్ధిజీవి అయిన మనిషి నిరంతరం తాను మరింత సౌఖ్యవంతంగా జీవించటానికే మార్గాలు అన్వేషిస్తాడు కావున మిగులు ధనం ఉన్న మరొక వ్యక్తి వద్ద రుణం తీసుకుని తన అవసరాలు గడుపుకుని ఆ పిమ్మట రుణం తిరిగి చెల్లించే ప్రక్రియకు శుభారంభం జరిగి ఉండవచ్చును. రుణదాతకు అతని ఔదార్యంతో కూడిన సహకారానికి ప్రతిఫలంగా రుణగ్రహీత తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదనంగా కొంత సొమ్ము ముట్టజెప్పటం కూడా సంఘటితంగా జీవించే సంఘ జీవితంలో వచ్చిన సర్దుబాటుగా నేను అభిప్రాయపడుతున్నాను. దాన్ని తర్వాత కాలంలో వడ్డీ అన్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అనే సుభాషితం ఉండనే ఉంది. తలకు మించిన రుణభారం పెనుభారం అవకా తప్పదు. ఆ బరువుకు అంబానీ లాంటి వాడు కూడా కుంగిపోక తప్పదు. రుణాల విషయంలో చాలా మంది చేసే స్వయంకృతాపరాధం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. మన వద్ద 90 ఉంటే 10 అప్పు చేసి చరాస్తి కొనుగోలు చేయవచ్చు. మన వద్ద 75 ఉంటే 25 అప్పు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు. కానీ చేతిలో 10 ఉంటే 90 అప్పు చేయటం, 25 ఉంటే 75 అప్పు చేయటం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. ఇక అసూయ అహంకారాల వలన పెరిగే క్రోధావేశాలు ఇవన్నీ కూడా సహజ పరిణామాలే. నలుగురు స్నేహితులలో ఒకరికి 10 కోట్లు ఒక్కసారిగా వచ్చి పడితే మిగిలిన ముగ్గురు శత్రువులుగా మారటానికి అరక్షణం పట్టదు. సామరస్య వాతావరణం దెబ్బతినకుండా నాటి కాలంలో ఏర్పడిన పెద్ద మనుషుల పంచాయతీలు, న్యాయధర్మాలు పరిరక్షించటానికే ఆ తదుపరి కాలంలో ప్రజాప్రభుత్వాలు, చట్టాలు, కోర్టులు, జైళ్లు, పరిపాలనా సంస్కరణల నేపథ్యంలో జరిగిన మార్పులు. ఇంతకు నేను చెప్పొచ్చేదేమంటే ఈ సృష్టి అంతా ద్వంద్వమే. ఒకటి ఉందంటే రెండోది ఉంది కూడా. రోగాలు వెంబడే వైద్యులు, హాస్పిటల్స్, రుణాలు వెంబడే బ్యాంకులు, మనీ లెండర్స్, శత్రువుల కారణంగా జీవనంలో పోటీతత్వం, విజయం, గొడవలు, పోలీసులు, న్యాయవాదులు, కోర్టులు, జైళ్లు ఇవన్నీ పరస్పరాశ్రయాలు. జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానమైన షష్ఠభావాన్ని రోగభావంగా, రుణభావంగా, శత్రుభావంగా పిలుస్తారు. ఇది పాపస్థానంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంది. ఆ విధంగానే ప్రాచుర్యం పొందింది. నిజానికి ఒక్కొక్క భావంలో అనేక కారకత్వాలుంటాయి. తగినంత ప్రాచుర్యం లేక అనేక అద్భుత విషయాలు అందరికీ తెలియకుండా
నిగూఢంగానే ఉండిపోతున్నాయి. ఇదే జ్యోతిష శాస్త్రం 6వ ఇల్లు గురించి మరొక విశేషం నిర్వచించింది. దీన్ని ఉపచయ స్థానాల సరసన చేర్చటం వలన ఈ భావం కూడా విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. జీవితం మీద ఎవరికైనా ఆసక్తి ఉండాలంటే కాస్త ఎదుగు బొదుగు ఉండాలి. ఉపచయాలను గ్యాదరింగ్ హౌసెస్ అని, ఎలివేటింగ్ హౌసెస్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే జాతకుల పురోభివృద్ధికి తోడ్పడే స్థానమని తాత్పర్యం. ఇప్పుడు భావ ఆంతర్యాన్ని, అసలు విషయాన్ని విశ్లేషిస్తాను. జ్యోతిష్యం నమ్మితే కర్మను, కర్మ ఫలాలను విధిగా నమ్మాలి. అంటే పాపకర్మల కారణంగా మనం అనుభవించవలసిన రోగాలు, రుణాలు, శత్రుబాధలను ఈ 6వ ఇల్లు సూచిస్తుంది. అంటే ఏమిటి? వీటన్నింటినీ ఎదుర్కోవాలి. రోగంతో తలపడటం, పోటీ పడటం, ఇదంతా ఒక యుద్ధం. యుద్ధక్షేత్రమైన వైద్యశాలలో మనకు సహకరించేవారు నర్సులు, డాక్టర్లు. చివరకు మనం ఖచ్చితంగా రోగాన్ని జయించి ఆరోగ్యంతో, మరలా రెట్టించిన ఉత్సాహంతో బయటికి వస్తాం. మరొక నమ్మకమైన రహస్యం ఏమంటే, సూక్ష్మ రూపంలో ఉన్న మనసు చేసే ప్రతికూల ఆలోచనలే స్థూల రూపంలో దాపురించే శారీరక రోగాలుగా రూపాంతరం చెందుతాయనేది ఒక ఆశ్చర్యకరమైన సత్యం. ఆ తర్వాత ఈ మజిలీ ద్వారా మనకు లభించిన ఆరోగ్య జ్ఞానం ఉపయోగించి జాగ్రత్త పడతాం. ఇన్ని రోజులు మనం నిర్లక్ష్యం వహించిన విషయాల పట్ల తగినంత శ్రద్ధ తీసుకుంటాం. జీవితంలో మనం సాధించవలసిన విషయాల మీద దృష్టి పెడతాం. బాగుంది కదా? ఆ విధంగా 6వ ఇంట్లో మనకు లభించిన శిక్షణ వలన మనకు మేలు జరుగుతుంది. అంటే 6వ ఇల్లు మార్గదర్శి అనుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మార్గదర్శి సాయంతో నేను ఇది సాధించాను అని జనాలకు చెప్పుకోవటానికి ఒక చరిత్ర ఉంటుంది. తృప్తి అనే పదం ఉద్భవించిందే కష్టాలు, నష్టాలు ఉండి వాటితో పోరాడి విజయం సాధించటం వల్లే కదా అంటున్నాను. అంబానీ కొడుకుగా పుడితే చేయటానికి ఏముంటుంది? హితులారా, రోగాలను జయిస్తాం, రుణాలను తిరిగి చెల్లిస్తాం, శత్రువులను మట్టుబెడతాం. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. క్రిమినల్ చర్యల గురించి మనకు వద్దు. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే అందుకు సహకరించిన వారికి సహితం పాపఫల నిష్కృతి లేదు. మనకు శుభయోగం ఉంటే తప్ప ఇక్కడ ఎవరికి సహాయపడటం ఉండదు. అంతా కర్మఫలమే. శత్రువులను మట్టుబెట్టడం అంటే స్థూల రూప చర్య గురించి వాళ్ళని ఏదో చెయ్యాలని నేను చెప్పటం లేదు. మనం ఆత్మ పరిశీలన చేసుకుని మన చర్యలను ప్రక్షాళన చేసుకోవటం ద్వారా శత్రువులు మిత్రులుగా మారిపోతారని చెప్పటమే నా ఆంతర్యం. రోగాలు, రుణాలు, శత్రువులు నిజంగా మనకు శిక్షలు కావని, మనము నేర్చుకుని జీవన విధానం మార్చుకుని పరిణితి చెందటానికి, జీవితంలో పురోగమించటానికి సహకరించే ఉపచయ స్థానమని, అభినవ శిక్షణాలయమే 6వ ఇల్లుగా అభివర్ణిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. ద్వేషమెందుకు? సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. హింసలెందుకు? సమస్యలను నవ్వుతో పరిష్కరించు. ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. క్రోధమెందుకు? స్వార్థమెందుకు? పంతమెందుకు? కక్షలెందుకు? శాసించి చెప్పేది శాస్త్రం. అందువలన మనం 6వ భావాన్ని పాపస్థానంగా అంగీకరించవలసిందే. తద్వారా దాపురించే తప్పనిసరి కష్టాలకు ఓర్చుకోవలసిందే. క్షవరం అయ్యాక వివరం తెలిసినట్లు జీవిత పాఠాలు నేర్చుకోవలసిందే. అట్టి అనుభవ జ్ఞానంతో మనలను మనం మార్చుకోవలసిందే. వెరసి ఓర్చుకో, నేర్చుకో, మార్చుకో అనేది 6వ భావ పాఠం. అందుకే ఈ భావం ఏ జాతకునికైనా అతని పురోభివృద్ధికి తోడ్పడుతుందని తొలి విభాగంలో చెప్పుకున్నాం. జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానాన్ని షష్ఠభావమని, రోగ రుణ శత్రుభావమని అంటారు. ఈ 3 కారకత్వాలే గాక
అనేక ఇతర కారకత్వాలు కూడా ఉన్నాయని వాటిని సూచనప్రాయంగా టైటిల్స్లో ప్రదర్శించాను. ఇప్పుడు ఈ భావంలో ఉన్న మరికొన్ని కారకత్వాలను మరియు ఫలిత సూత్రాల గురించి పరిశీలిద్దాం. 1. ఈ భావంలో కలహాలు, ప్రమాదాలు, రోగాలు, కురుపులు, సేవకులు, ఖ్యాతి, అగౌరవం, మోసం, క్రోధం, అత్యాశ, ఆశాభంగం, కుట్రలు, అర్థం కాని భయం, ఆత్మస్థుతి, పరనింద, మతిహీనత, అవమానాలు, అవహేళనలు, దాయాదులు, దాస్యము, దురదృష్టం, వైద్యము, శస్త్రచికిత్స, దరిద్రము, ఔదార్యము, జాలి, పాత రోగాలు, కొత్త రోగాలు, అలవికాని రోగాలు, దీర్ఘరోగాలు, చికిత్సకు అందని రోగాలు, చికిత్స లేని రోగాలు, సుఖరోగాలు, అనైతికం, అశ్లీలం, అసభ్యత, గర్భస్రావాలు, గర్భ విచ్ఛిన్నతి, ఆకలి, యాచన, దరిద్రం, దుర్భాషలు, జోదము, మద్యపానము, వ్యభిచారము లాంటి వ్యసనాలు, ఇలాంటివెన్నో 6వ భావంలో ఉన్నాయి. ఇంకా బాధ్యతలు, త్యాగాలు, లక్ష్యాలు, పోరాట పటిమ, పోటీతత్వం, విజయము, వృత్తి ఉద్యోగాలు, డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు, లాయర్లు, జడ్జీలు, పోలీసులు, జైళ్లు, మిలిటరీ ఈ భావంలోనే ఉన్నాయి. 2. లగ్న పంచమ భాగ్యభావాల కంటే షష్టాధిపతి తక్కువ బలం కలవాడై ఉండటం శ్రేయస్కరం. 3. షష్టాధిపతి మహర్దశ కెరీర్ ప్రారంభంలో మరియు శుభులైన కోణాధిపతుల మహర్దశలు జీవిత ద్వితీయార్థంలో రావటం ప్రయోజనంగా ఉంటుంది. ఇలా దశల క్రమం అనువుగా ఉంటేనే జీవితానికి అసలు సిసలైన సాఫల్యత. 4. పాపులు ఈ భావంలో ఉండటం శ్రేయస్కరమని, జాతకానికి బలమని శాస్త్రవచనమే కాదు పూర్వ పండితుల సామూహిక నిశ్చితాభిప్రాయం. కానీ పాపగ్రహ వేదలు లేకుండా ఉండాలనేది ఖచ్చితమైన నిబంధన. 5. శుభులు 6వ భావంలో ఉండటం వలన అర్జునుడిని ఎదిరించటానికి ఉపయోగించవలసిన శస్త్రాన్ని ఘటోద్గజుడి మీద ఉపయోగించినట్లు ఉంటుంది. శుభులు కేంద్ర కోణాలలో ఉంటే జాతకులు ఎవరైనా జీవితంలో అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. శుభులు 6వ భావంలో ఉంటే రోగ రుణ శత్రుభయాలు ఉండవు. ఇది కూడా ఒక రకంగా ఉపయోగమే. 6. 6వ స్థానంలో ఉన్న గురువు తన 5వ దృష్టితో దశమ స్థానమైన వృత్తి స్థానాన్ని చూడగలడని సదా గుర్తుంచుకోవాలి. గురువు యొక్క స్థితి, దృష్టి రెండూ ఉపయోగపడి కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించటం ఖాయం. 7. షష్ఠభావంలో సూర్యుడుంటే రాజకీయాలలో రాణించగలరు. పోలీస్, మిలిటరీ, జైలు శాఖలలో అధికారులుగా ఉండగలరు. రవి గ్రహరాజని, రవి ముందు ఎవరూ నిలవలేరని మీకు తెలుసు. రోగ రుణ శత్రువులు దరిచేరలేరని చెప్పాలి. ఒకవేళ ఇతర గ్రహ వేదల వలన దాపురించిన వాటి నుండి విడుదలవుతారని చెప్పాలి. ఇంకా తేజస్సు, బలం, ఆత్మవిశ్వాసము, విజయంపై ధీమా, దృఢమైన వైఖరి ఉంటాయి. 8. చంద్రునికి 6వ భావం మంచిది కాదనే చెప్పాలి. మనఃకారకునికి షష్ఠభావం మనోవ్యాకులతను, రోగ శరీరాన్ని, చేదస్తాన్ని, అజీర్ణ వ్యాధిని కలుగజేస్తుంది. శారీరక మానసిక బలహీనత. అయితే ఈ భావం చంద్రునికి ఉచ్చస్థానమైన పూర్ణచంద్రుడైన ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. 9. షష్ఠభావంలో కుజుడు అధిక కోపాన్ని, శత్రునాశనాన్ని, కామవాంఛను, రోగ రుణ నాశనాన్ని చేయగలడు. ఈ 6వ భావం కర్కాటకమైనచో కలహాలు, గొడవలు ఉంటాయి. రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారు. మంచి అధికారులుగా పనిచేసి సమర్థులుగా గుర్తింపు పొందగలరు. 6వ ఇల్లు కుజునికి సముచిత స్థానం. క్రీడలలో, కోర్టులో, ఉత్పాదకతలో, ఇంట బయట పోటీ స్ఫూర్తితో పనిచేసి విజయం సాధించగలరు. 10. బుధుడుకు 6వ ఇల్లు శుభప్రదం కాదు. కలహాల ద్వారా 10 మంది దృష్టిని ఆకర్షిస్తారు. ఇది ఉచ్చక్షేత్రం, మిత్రక్షేత్రమైనచో సజ్జన సాంగత్యం, శాస్త్ర పాండిత్య ప్రవేశం ఉంటాయి. 11. గురువు 6లో ఉంటే వృత్తి స్థానమైన 10వ ఇల్లు బలోపేతమవుతుంది. కీర్తికాంక్ష ఉంటుంది. గురునికి మిత్రక్షేత్రమైనచో శుభ ఫలితాలు,
శత్రుక్షేత్రమైనచో పాప ఫలితాలు ఉంటాయి. 12 సహజ శుభుడైన శుక్రుడు 6వ భావంలో ఉంటే విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు, శత్రువులు పెరుగుతారు, లాభాలు విజయాలు దూరం, స్త్రీ వ్యసనం, తద్వారా లోకువ, సంఘంలో అప్రతిష్ట, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న వయసు గల స్త్రీలకు లొంగిపడి ఉండే ప్రమాదం ఉంది. 13 శనికి 6వ ఇల్లు మంచిదే, శత్రుజయాన్ని పొందగలరు. జాతకంలో ఏ ఒక్క కోణాధిపతి బలంగా ఉన్నా శని దిశలో రాజయోగం అనుభవించగలరు, దీర్ఘాయుష్. 14 రాహు కూడా 6వ స్థానం అనుకూలమే. జాతకులు పోటీ లేని, పోటీకి ఎవరూ రాలేని ప్రతిభ ఉంటుంది. నాయకుడు, అందగాడు, మేధావి, ధార్మికుడు, ప్రేమికుడు, శ్రామికుడు, పరిపాలకుడు. రాహువు తాను ఉన్న రాశికి సంబంధించిన గ్రహంగా పరకాయ ప్రవేశం చేయగలడు. యోగ్యమైన కళత్రం పొందగలరని పూర్వ పండితుల అభిప్రాయం. 15 కేతువుకు జాతక చక్రంలో సరైన స్థానాలు 2, అవి 6, 12. 6వ భావంలో ఉంటే ధనవర్షం, 12లో ఉంటే జ్ఞానవర్షం. మొత్తం మీద కేతు దశ యోగిస్తుంది. విశాల హృదయం, జ్ఞానార్జన, సంపదలు, క్రీడలలో, యోగా లాంటి విద్యలలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. 16 6వ భావాధిపతి లగ్నంలో ఉంటే తాను ఉన్న రంగంలో పెద్ద స్థాయిని పొందగలడు. రాజకీయాలలో ఉంటే మంత్రి పదవి, క్రీడలలో ఉంటే రాష్ట్ర స్థాయిలో పథకాలు, ప్రశంసా పత్రాలు లభిస్తాయి. పోలీస్ అయితే అధికారిగా గౌరవాన్ని పొందుతారు. మేనమామల నుండి భూమి, ధనము, కన్య ఏదో ఒకటి పొందగలరు. కనీసం వారి ఆదరణ, ప్రేమ అందుకుంటారు. 17 షష్ఠాధిపతి పాపి, 2వ భావం శుభస్థానం, పైగా కుటుంబ స్థానం, విద్యాస్థానం, వాకుస్థానం. ఈ భావంలో 6వ స్థానాధిపతి శ్రేయస్కరం కాదు. కుటుంబంలో గొడవలు, విద్యా విఘ్నాలు ఏర్పడతాయి. శుభదృష్టి ఉంటే వాగ్దాటి, ఉపన్యాస కౌశలం ఉంటాయి. 18 విక్రమ భావంలో 6వ భావాధిపతి ఉంటే శౌర్యం క్రౌర్యంగా మారి జాతకునికి ఇబ్బందులను కలుగజేస్తాడు. 19 4వ భావం కేంద్రస్థానం, తల్లి, స్థిరాస్తి, సుఖ సంతోషాలు, విద్య, గృహము, వాహనము మొదలైన ముఖ్య కారకత్వాలు ఉన్నాయి. షష్ఠాధిపతి 4వ ఇంట్లో ఉండటం వాంఛనీయం కాదు. తల్లికి అనారోగ్యం, విద్యాటంకం, త్రిప్పట, వేళకు తిండి, నిద్ర సరిగా ఉండవు. 20 పాపస్థానానికి అధిపతి అయిన షష్ఠాధిపతి పంచమ కోణంలో వాంఛనీయం కాదు. పంచమంలో విద్యాబుద్ధులు, సంతాన కారకత్వాలు ఉన్నందున మంచిది కాదు. 21 ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే మంచిదే. కావున షష్ఠాధిపతి షష్ఠభావంలో ఉండటం శ్రేయస్కరమే. 22 6వ భావాధిపతి కళత్ర భావంలో ఉంటే రక్త సంబంధీకులలో లేదా సుపరిచితులలో వివాహం అయ్యే అవకాశం ఉంది. పాపగ్రహ వేదలుంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులుంటాయి. 23 అష్టమ భావం కూడా పాపస్థానమైనందున 6వ భావాధిపతి 8వ భావంలో ఉంటే మంచి చెడుల మిశ్రమ ఫలితాన్ని ఇవ్వగలడు. కోణాధిపతులు బలవంతులైతే ఈ స్థితి కూడా యోగదాయకమే. 24 షష్ఠాధిపతి భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావాలలో ఎక్కడ ఉన్నా అంత లాభదాయకం కాదు. 25 6వ భావాధిపతి స్థితి, కలయిక, వీక్షణల వలన అశుభ ఫలితాలు ఉంటాయి. ఇంతటితో ముగిస్తున్నాను. అర్థం కానిది, అరుదైనది, ఆకస్మికమైనది, అనూహ్యమైనది, అయోమయానికి గురి చేసేది అది ఏదైనా అద్భుతమే. అంతులేని అలాంటి ఎన్నో అద్భుతాల నిలయమే జాతక చక్రంలో లగ్నాదిగా 8వ ఇల్లుగా పిలువబడే అష్టమ భావం. అద్భుతం అని నేను చెబుతున్న విషయం
శుభం అశుభం రెండింటికి వర్తిస్తుంది. అష్టమ భావంలో గల కారకత్వాలు అన్నీ ఇన్ని కావు. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, పరిశోధన, రహస్య విద్యలు, వారసత్వ ఆస్తి, నిధి నిక్షేపాలు, అదృష్టం శుభకారకత్వాలు కాగా అనారోగ్యం, అనర్థాలు, అడ్డంకులు, రహస్య రోగాలు, రహస్య శత్రువులు, దురదృష్టం, కుంభకోణాలు, కుట్రలు, కుతంత్రాలు, అకాల మృత్యువు అశుభకారకత్వాలు. ఇంకా అనేక పాపాలు, దుష్టచర్యలు, శత్రుత్వం, విధ్వంసం, వినాశనం, మరణ కారణాలు, కష్టాలు, శోకాలు, దరిద్రం, దుఃఖం, పూర్వజన్మ పాపఫలం, దొంగతనాలు, విపత్తులు, అత్తమామల విషయాలు, ఆరోపణలు, అవమానాలు, మర్మ అవయవ సంబంధిత గుప్తరోగాలు మొదలైన కారకత్వాలు 8వ ఇంట్లో ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు నవగ్రహాలు 8వ భావములో ఉంటే ఏమిటి ఫలితం? మరియు అష్టమాధిపతి లగ్నాదిగా 12 భావాలలో ఉంటే ఏమిటి ఫలితం అనే సాధారణ ఫలిత సూత్రాలు గతములోనే 2 వీడియోలలో చెప్పాను. అవే విషయాలు మీ సౌలభ్యం కోసం యథాతథంగా మరలా ఈ వీడియో చివరిలో అందించాను. ఈ వీడియోలో మరికొన్ని ముఖ్య అంశాల గురించి పరిశీలిద్దాం. ముఖ్యంగా 8వ ఇల్లు గురించి ఫలిత నిర్ధారణకు నిరంతరం ఖగోళంలో జరిగే గ్రహ గమనాలలో వినూత్నమైన మార్పులను, తత్కారణంగా నూతన జనన జన్మ జాతకాలలో ప్రత్యక్షమవుతున్న కొత్త కొత్త గ్రహ కలయికలు, ప్రత్యేకించి 8వ భావం విసురుతున్న కొత్త సవాళ్లు ఓర్పుతో నిశితంగా అధ్యయనం చెయ్యాలి. వేదాంతంలో ఈ సృష్టి ఏర్పడటం గురించి, ఇందులో గల మాయ గురించి సవివరంగా చెప్పబడి ఉంది. మాయ అంటే నిరంతరం మార్పు చెందేదని భావం. కావున వేలాది సంవత్సరాల క్రితం మహర్షులచే అందించబడిన జ్యోతిష శాస్త్ర విజ్ఞానం మొత్తం నక్షత్రం, రాశి, గ్రహశీలాదులు మరియు కారకత్వాలకు సంబంధించిన మూల జ్యోతిష్యంగా భావించి ఫలిత నిర్ధారణకు మాత్రం నిరంతరం ఆయా కాలాలలో జన్మించిన ఔత్సాహిక జ్యోతిష్కులు ఎప్పటికప్పుడు కొత్తగా పరిశోధనతో కూడిన అధ్యయనం కోసం పాటుపడవలసిందేనని నేను నికరంగా అభిప్రాయపడుతున్నాను. మనకు డాక్టర్ వృత్తిలో ఉన్న జ్యోతిష్కులున్నారు, ఇంజనీర్లు అయిన జ్యోతిష్కులున్నారు, అడ్వకేట్స్గా ప్రాక్టీసు చేస్తున్న జ్యోతిష్కులున్నారు, ఇంకా సినీ నటులు, రచయితలు, గాయని గాయకులు, సంఘ సంస్కర్తలు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు, ఇలా జీవనోపాధికి ఇతర వృత్తులను ఎంచుకున్న మహానుభావులు ఎందరో జ్యోతిష విద్యను అభ్యసించి పరిశోధించి తమ పరిశోధన అంశాలను మానవాళికి అందిస్తూనే ఉన్నారు. వారందరూ వెల్లడించిన అంశాలను 100% నిజమని అంగీకరించకుండా, నిజం లేదని తీసిపారేయకుండా, అంటే అది ఎంతటి గొప్ప విషయమైనా నెత్తిని పెట్టుకోకుండా, ఎవరు ఏమి చెప్పినా వారి యొక్క పరిశోధనాంశంగానే స్వీకరించటం జ్యోతిష్యంలో రాణించాలంటే అనుసరించవలసిన విద్యతా సూత్రం. విశ్వ పరిణామ క్రమంలో ఇదంతా అంతర్భాగమేననే స్పృహ జ్యోతిష్కులకు ఎల్లవేళలా ఉండాలి. ఇదంతా ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే 8వ భావంలో నిరంతర పరిశోధన ఉంది. ఈ 8వ భావాన్ని శాస్త్రం పణపరములైన 2, 5, 8, 11 స్థానాలలో ఒకటిగా చేర్చింది. ఈ స్థానాలలో గ్రహాలు ఎక్కువ ఉన్న జాతకులు జీవితంలో తాము గెలవటమే గాక సమాజ అభ్యుదయానికి పాటుపడతారు. 2వ భావంలో విద్య, 5వ భావంలో ఆలోచన, 8వ భావంలో పరిశోధన, 11వ భావంలో శ్రేయస్సు ఉంది. ఇది వీటికి గల పరస్పర సంబంధం. అంటే రహస్య విద్య, జ్యోతిష్య పరిశోధన, పరిజ్ఞానం 8వ భావంలో నిగూఢంగా ఉందని సారాంశం. నిగూఢంగా ఉన్నదేది ఒక పట్టాన కంటికి కనిపించదని మీకు తెలుసు. లోతులకెళ్లి తవ్వి తీయవలసిన అద్భుత రహస్య జ్యోతిష అంశాలు 8వ భావంలోనే ఉన్నాయి. అందువలన జాతక చక్రంలో 8వ ఇల్లు బలంగా ఉండి ఎటువంటి పాపగ్రహ వీక్షణ కూడా లేకుండా ఉంటే అట్టి జాతకులు జ్యోతిష్యంలో అద్భుత విషయాలు ఆవిష్కరించగలరు.
ఈ విశ్వంలో గల రహస్య విషయాలను విశ్వమే వీరికి స్ఫురణ ద్వారా ప్రతిక్షణం అందిస్తూనే ఉంటుంది. లగ్న పంచమ భాగ్య భావాల బలం లేకుండా కేవలం అష్టమ భావం బలం మాత్రమే ఉంటే అట్టివారు సానుకూల అంశాలకు బదులుగా ప్రతికూల అంశాలకు ఆకర్షితులయ్యి వాటికే ప్రాచుర్యం కల్పించి జనాలను మభ్యపెట్టి మోసం చేసే అవకాశం ఉంది. జాతక చక్రంలో కేంద్ర కోణాలైన 1, 4, 5, 7, 9, 10 స్థానాలు శుభస్థానాలు మరియు త్రికములుగా పిలువబడే 6, 8, 12 స్థానాలు పాపస్థానాలు. నవగ్రహాలలో రవి, కుజ, శని, రాహుకేతు 5 గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు. గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు శుభగ్రహాలు. పాపగ్రహాలు కేంద్ర కోణాలలో మరియు శుభగ్రహాలు షష్ఠ, అష్టమ వ్యయభావంలో ఉన్నయెళ్ళ ఇది అశుభయోగం కావున ఆయుష్ తక్కువ. అయితే 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలుంటే కనీసం అష్టమ భావంలో శుభగ్రహం ఉంటే అధియోగంగా శాస్త్రం నిర్వచించింది. ఇది అత్యుత్తమ రాజయోగంగా అనేక మంది పూర్వ పండితులు వ్యాఖ్యానించారు. కన్యా లగ్నంలో జన్మించిన మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహరావు గారి జాతకం పరిశీలించండి. శుక్రకేతువులు కలిసి అష్టమ భావంలో ఉన్నారు. వీరికి కేతుదశ, శుక్రదశ అద్భుతంగా యోగించి గొప్ప రాజకీయ పదవులు అలంకరించినట్లుగా చరిత్ర చెబుతుంది. వీరి పుట్టిన తేదీ వివరాలు గూగుల్ నుండి స్వీకరించడం జరిగింది. వీరు పుట్టింది మంగళవారం, పైగా కృష్ణపక్ష అష్టమి. కేవలం తిథుల గురించి, వారం గురించి ఎవ్వరూ ప్రతికూలంగా ఆలోచించి భయపడనవసరం లేదని ఈ సందర్భంగా వీరి యోగ జాతకం ఇక్కడ మీకు ఉదాహరణగా చూపించాను. రాహుకేతువులున్న డిగ్రీలలో స్వల్పంగా వ్యత్యాసం ఉంటుంది. మనకు అదేమంత ముఖ్యం కాదు. ఈ జాతక చక్రం చూసిన ఔత్సాహిక జ్యోతిష్య విద్యార్థులకు, వీక్షకులకు ఒక అనుమానం వస్తుంది. శుక్రకేతువుల కలయిక మీ అందరిలో జిజ్ఞాసను కలుగజేస్తుంది. శుక్రకేతువులు అప్పటికే కలిసి విడిపోయారని, ఆ 2 గ్రహాలు పరస్పర వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయని గమనించండి. కేతు గ్రహం మేనం దిశగా, శుక్రగ్రహం వృషభం దిశగా పయనిస్తున్నాయని మరియు ఈ 2 గ్రహాల మధ్య దూరం చాలా ఎక్కువని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనకు కావలసిన అసలు విషయం ఏమంటే, కన్యా లగ్నానికి శుక్రుడు ధన భాగ్యాధిపతిగా శుభుడు. ఈ శుభగ్రహం అష్టమంలో ఉండి జాతకునికి శుక్ర మహర్దశలో రాజయోగాన్ని కలుగజేసింది. ఇది అధియోగం యొక్క ఫలితానికి ప్రబల సాక్ష్యం. 8వ ఇల్లు అంతులేని అద్భుతం అని ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది. ఈ విభాగంలో కొన్ని ఫలిత సూత్రాలను పరిశీలిద్దాం. వాహన కారకత్వం 4వ భావంలో ఉంది. అష్టమంలో అకాల మృత్యువు ఉంది. వ్యయభావంలో నష్టం ఉంది. అష్టమ వ్యయభావాల రెండింటిలోనూ విధ్వంసం ఉంది, వినాశనం ఉంది, పతనం ఉంది. కావున 4, 8, 12 భావాధిపతులు ఏ భావమునందైనా కలిసి ఉండి పాపగ్రహములచే చూడబడిన వాహన ప్రమాదం వలన అశుభం. చతుర్థ, అష్టమ భావాలు పాపగ్రహ వీక్షణచే కలుషితమయ్యి వాహనకారకుడు బలహీనుడైన వాహన ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కుజునికి పాపాధిపత్యం వచ్చి 4వ స్థానమున ఉండి అష్టమాధిపతి దృష్టి నొందిన శ్రేయస్కరము కాదు. రవి, కుజ, శని, రాహుకేతువులు అష్టమ భావంలో ఉండుట అంతగా శ్రేయస్కరం కాదు. ఈ 5 గ్రహాలలో ఏ 2 గ్రహాలు కలిసి అష్టమ భావంలో ఉండటం శ్రేయస్కరం కాదు. అష్టమ భావంలో ఉన్న ఇట్టి జంట పాపగ్రహాలపై పాపగ్రహ వీక్షణ సోకిన ఎడల అపకారం జరగటానికి ఆస్కారం ఎక్కువ. అయితే ఆయా గ్రహ దశలు రాకుండా ఎలాంటి దుష్పరిణామాలు జరుగువని గమనించండి. అష్టమ భావం, అష్టమాధిపతికి పాపార్గళము, పాపగ్రహ దృష్టి కలిగిన జాతకులు అనేక అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. గౌరవ హానిగా భావించాలి. లగ్నం నుండి లేదా నవాంశ లగ్నం నుండి అష్టమ భావంలో శుభగ్రహములున్న మరణానంతరం పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పూర్వ పండితుల అభిప్రాయం. అయితే ఇలాంటి అంశాలు మనం ఏ విధంగా రుజువు చేసుకోగలం
అసలు ఇలాంటి సూత్రాల వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదని నేను చెప్పటానికి అంతగా ఇష్టపడను. అష్టమ భావమునకు శుక్ర సంబంధం కలిగిన అంత్యకాలంలో శరీరం నరకయాతన పడకుండా సుఖంగా ఊపిరిపోతుందని పూర్వ పండితుల వ్యాఖ్య. ఇది కొంతవరకు ఉపయోగపడే స్వాంతన కలిగించే సూత్రమే. చంద్రలగ్నమునకు 5, 9 స్థానములలో గురువున్న పలు విధములైన అరిష్టములు తొలగి ఆయుష్ వృద్ధి చెందును. ఇది సహేతుకంగానే ఉంది. పాపగ్రహ సంబంధం లేని చంద్రుడు వృషభంలో ఉచ్చునుంది ఉండగా పూర్ణిమా తిథి నాడు జన్మించిన జాతకులకు అష్టమ భావములో గల సర్వ అరిష్టములు పరిహారమవుతాయి. రవి, శని, రాహుగ్రహములలో ఏ ఒక్క గ్రహమైనా 11వ భావంలో ఉన్న ఎడల పూర్ణాయుష్ మరియు అరిష్టములు అన్నీ తొలగిపోతాయి. రాత్రి వేళ జన్మించిన వారికి 11వ భావంలో చంద్రుడున్న ఎడల సర్వ అరిష్టములు తొలగిపోతాయని పూర్వ పండితుల ఏకాభిప్రాయం. అష్టమాధిపతి దశ జరుగుతుంటే ఎవరికైనా కొన్ని చింతలు సారూప్యంగా ఉంటాయి. నా కృషి ఫలించలేదు లేదా నా కృషికి తగిన గుర్తింపు రాలేదనే ఆలోచన మనసును తొలిచేస్తుంది. డబ్బు తొందరగా సంపాదించాలనే యావ పెరుగుతుంది. పాపభీతి నశిస్తుంది. దృష్టి అంతా కోట్ల రూపాయల మీదకు, ఆస్తుల కొనుగోలు మీదకు, పదవులు, అధికారం మీదకు మరలుతుంది. లౌకిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. మరణ భయం తత్కారణంగా ఇన్సూరెన్స్ లాంటి విషయాలపై ఆరా తీయటం ఉంటుంది. శోధన, వేదన పెరుగుతాయి. భయం, ఆందోళన, వ్యసనాలు అంతా అనుభవించాలనే తాపత్రయం, ఎవరెట్టా పోతే నాకేమిటి అనే తెగింపు మొదలవుతాయి. రవి అష్టమంలో ఉంటే ఉగ్ర స్వభావం. చంద్రుడు 8వ ఇంట్లో ఉన్న భయం, అనారోగ్యం, ఉద్వేగాలే ప్రబల శత్రువులవుతాయి. ఈ చంద్రుడు శుభుడైతే మరలా అది యోగం. అష్టమ కుజుడి వలన కార్యభంగం. బుధుడు 8వ భావంలో ఉంటే దీర్ఘాయుషు, ధన కనక వస్తువాహన, వస్త్రాభరణ, గృహయోగం. గురువు అష్టమంలో ఉంటే శుభుడైన యోగము. ఈ గురువు పాపి అయినచో ప్రతికూల ఫలితాలు. శుక్రుడు అష్టమంలో ఉంటే సుఖభోగ లాలసులవుతారు. వడ్డీ వ్యాపారం ఉపయోగపడగలదు. శని 8వ ఇంట్లో ఉన్న ఎడ్ల అన్ని విధాలా శ్రేయస్కరమని పూర్వ పండితులందరి ఏకాభిప్రాయం. రాహు అష్టమంలో ఉంటే లాభ నష్టాలు రెండూ ఉంటాయి. చీకటి వెలుగులు జాతకునితో దాగుడు మూతలాడుతుంటాయి. జోదము తదితర వ్యసనాలు ఉంటాయి. కేతువు అష్టమంలో ఉంటే బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది. అనారోగ్యం. మేషవృచ్చికాలు, మిథున కుంభాలు అనుకూలం. అష్టమ భావములో రవి ఉన్న ఎల్ల దీర్ఘాయువు. ఆరోగ్యంగా ఉంటారు కావున అందంగానే కనిపిస్తారు. మంచి మాటకారి. పాపగ్రహ వేదలున్న ఎల్ల కంటి దృష్టి మందగిస్తుంది. అష్టమాధిపతి లాభాధిపతితో కలిసి ఉన్న, లాభాధిపతి చేత చూడబడిన ఆకస్మిక ధన ప్రాప్తి. అష్టమ భావంలో చంద్రుని స్థితి వలన తీవ్రమైన భావోద్వేగాలుంటాయి. వారసత్వ సంపదలుంటాయి. అష్టమ భావంలో కుజుని స్థితి కుజదోషంగా శాస్త్రవచనం. ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక కలహాలు, ఆకస్మిక అనారోగ్యం ఫలితాలుగా ఉంటాయి. భార్య లేదా భర్తకు హాని, తక్కువ సంతతి, వివాహేతర సంబంధాలుంటాయి. కుటుంబ జీవితం ఒడిదుడుకులతో, మనస్పర్ధలతో ఉంటుంది. బంధుద్వేషం ఉంటుంది. కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడున్న ఎల్ల జాతకులకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. కృషితో సంపదలు కూడబెడతారు. వారసత్వ ఆస్తి కూడా కలిసి వస్తుంది. మేధావిగా పనిచేస్తున్న చోట గుర్తింపు. దీర్ఘాయుషు ఉంటుంది గాని ఆరోగ్యం తక్కువ. అష్టమ స్థానంలో గురువున్న ఎల్ల దయాహృదయం, కానీ సంతోషం ఉండదు. చిరుప్రాయములో మాటలు తొందరగా రావు. పెద్దయ్యాక కూడా ధారాళంగా మాట్లాడలేరు. మంచివారిగా కనిపిస్తారు. అన్య స్త్రీల పరిచయాలుంటాయి. ఇతర దురలవాట్లు కూడా ఉంటాయి. అనాయాస మరణం లభిస్తుంది. అష్టమ భావంలో శుక్రుడున్న ఎల్ల అంతా శుభమే అని చెప్పాలి. భూలోకంలో స్వర్గలోక సౌకర్యాలు అనుభవిస్తారు. సంపదలు కూడబెడతారు. జాతకుని తల్లికి ఆపద. జాతకునికి భావోద్వేగాలు ఎక్కువ. 8వ భావంలో శుక్రుడు ఉచ్చనందితే స్థిరాస్తులు, సంపదలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. అష్టమ భావంలో శని ఉన్న ఎల్ల దీర్ఘాయుషుతో పాటు
అనేక బరువు బాధ్యతలు చుట్టుముడతాయి. జాతకులు అనేక అడ్డంకులు, కష్ట నష్టాలను ఎదుర్కొని బాధ్యతగా నిర్వహిస్తారు. సంతానం తక్కువ, ఊపిరితిత్తుల సమస్య, క్షయ, ఆస్తమా లాంటి రోగాలతో బాధింపబడతారు. అష్టమంలోని శనితో కుజరాహువులు చేరితే నయం కాని రోగాల గురించి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. శని చంద్రులు అష్టమంలో చేరితే మూలశంక, గ్యాస్ ట్రబుల్స్ లాంటి సమస్యలుంటాయి. అష్టమ భావంలో రాహు ఉంటే అనేక రుగ్మతలతో ఆరోగ్యం చెడుతుంది. కలహ స్వభావం, కపట గుణం, కల్మష ప్రవర్తన ఉంటాయి. అష్టమంలో చంద్ర రాహువుల కలయిక వలన చిత్తభ్రాంతి లేదా చంద్రునికి పాపగ్రహ వేద ఉండి రాహువు 5, 8, 12 స్థానాలలో ఉంటే మానసిక సమస్యలుంటాయి. అష్టమ భావంలో కేతువుపై శుభదృష్టి ఉంటే జాతకులకు దీర్ఘాయుషు ఉంటుంది. సంపదలు అనుభవిస్తారు, సంతోషంగా ఉంటారు. పాపగ్రహ వేదలున్న ఎడ్ల అనారోగ్యం. అష్టమంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, వేదనలున్నాయి. ఎప్పటికీ నయం కాని దీర్ఘకాలిక అంతు చిక్కని శారీరక, మానసిక రోగాలున్నాయి. లగ్నాధిపతి అష్టమంలో ఉంటే జాతకుడు లేదా జాతకురాలు మంచి జ్ఞానార్జన చేస్తారని భావించాలి. కాస్త దుడుకు స్వభావం, సాహసం, స్పెక్యులేషన్ పట్ల ఆసక్తి, గుప్త శాస్త్రాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉంటుంది. అంటే వేదం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం ఇంకా అనేక విజ్ఞాన నిగూఢ విషయాల పట్ల ఆసక్తితో విశేషమైన కృషి చేస్తారని చెప్పాలి. అయితే లగ్నంలో గురువు ఉండి ఆ లగ్నానికి సదరు గురువు శుభుడైతే జ్ఞానాన్వేషణ ఫలవంతమవుతుంది. ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే ఏమంత శ్రేయస్కరం కాదు. కుటుంబ స్థానాధిపతి యొక్క అష్టమ స్థితి భార్యాభర్తల మధ్య అపార్థాలకు దారితీసి సంతోషాన్ని అంతో ఎంతో హరించి వేస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి నుండి చికాకులు ఎదురవుతాయని భావించాలి. కానీ అష్టమ భావంపై లేదా అష్టమాధిపతితో గురువు కలిసి ఉంటే లేదా రెండవ భావంలో గురువు ఉంటే ఆకస్మిక కలహాలు సంభవించినా తిరిగి ఆత్మ పరిశీలన చేసుకుని కలిసిపోయే వీలుంటుంది. ద్వితీయాధిపతి ధనాధిపతి కూడా కావున వచ్చిపోయే బంధువులు, స్నేహితులు, ఆశ్రితుల కారణంగా ఖర్చులుంటాయి. అంటే కొంత ధన నష్టం. విక్రమాధిపతి అంటే 3వ స్థానాధిపతి 8వ ఇంట్లో ఉంటే తగాదాలు, గొడవలు, కోర్టు కేసులు ఉండే అవకాశం ఉంది. తృతీయములో శుభగ్రహం ఉన్నా లేదా తృతీయ స్థానంపై మరియు అష్టమ స్థానంపై శుభగ్రహ దృష్టి ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే జాతక చక్రంలో 3వ భావం అత్యంత కీలకమైనది. కేవలం సోదర సోదరి బంధుజనానికి సంబంధించిన స్థానమే గాక ముఖ్యంగా జాతకునికి సంబంధించిన ధైర్యం ఈ భావం నుండే చూడాలి. అష్టలక్ష్ములైన ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి మొదలైన వారంతా ఇంట్లో నుండి వెళుతుంటే ఉపేక్షించిన ఒక భక్తుడు ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా కాళ్లకు అడ్డం పడి కళ్ళనీళ్లు పెట్టుకుని, అమ్మా నువ్వు ఉన్నావనే నేను మిగిలిన 7 వెళ్తుంటే నిబ్బరంగా ఉన్నాను, ఇక నాకు దిక్కేంటి అని వలవల ఏడ్చిన పురాణ కథ ఇక్కడ మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఇది నిజంగా జరిగిందా లేక కట్టు కదా అనేది అనవసరం. ఒకవేళ కథే అనుకున్నా ధైర్యం యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే కవి హృదయం మహోన్నతం. ఇంతకు చెప్పొచ్చేదేమంటే జాతకునికి ధైర్యాన్నిచ్చే 3వ స్థానాధిపతి బలం జాతకులకు అభిలషణీయంగా మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాక విక్రమాధిపతి అష్టమంలో ఉంటే అర్థం కాని అనారోగ్యం, కెరీర్లో ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. ఇక చతుర్థాధిపతి అష్టమంలో ఉండటం అసలు మంచిది కాదు. సుఖానికి సంబంధించిన స్థానం 4. ఆ స్థానాధిపతి అష్టమంలో ఉంటే సుఖం కోల్పోయే అవకాశం ఉంది. స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడవచ్చును. అయితే 4వ ఇంట్లో శుభగ్రహమున్నా, లగ్నాధిపతి, భాగ్యాధిపతులు శుభులై బలంగా ఉన్న శుభాలు ఆశించవచ్చును. ముఖ్యంగా దశ అంతర్దశలు పరిశీలించకుండా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఏది ఏమైనా 4వ భావం నుండి తల్లి, స్థిరాస్తులు, విద్య, వాహనాలు, సుఖ సౌఖ్యాలు చూస్తాము కావున అట్టి భావాధిపతి అష్టమంలో ఉండకపోవటమే శ్రేయస్కరం. ఇక పంచమాధిపతి అష్టమంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. పంచమం అంటే సంతానం, భావోద్వేగాలు, పూర్వపుణ్యం, బుద్ధి.
ఇది జాతక చక్రంలో లక్ష్మీ స్థానం అంటారు. ఏ లగ్నానికైనా పంచమాధిపతి శుభుడవుతాడు. అట్టి పంచమాధిపతి అష్టమంలో ఉంటే అసలు శ్రేయస్కరం కాదు. కనురెప్పే కాటేస్తే కాపెవరు కంటికి అనుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రహమైనా ఏ భావాధిపతి అయినా అష్టమంలో ఉంటే పాప ఫలితాలను నిర్వీర్యం అంటే పలుచున చేయాలంటేనే కోణాధిపతులైన పంచమ నవమాధిపతులు బలంగా ఉండాలి. అందువలన పంచమాధిపతి అష్టమంలో ఉండటం అసలు శ్రేయస్కరం కాదు. అప్పులు, కుటుంబ సభ్యులు విడిపోవటం సంభవిస్తుంది. జాతకులకు సజ్జోస్ఫురణ లోపిస్తుంది. అంటే సకాలంలో సవ్యమైన ఆలోచన రాదు. ఇక 6వ భావం ప్రమాదాలకు, రోగాలకు, శత్రువులకు, మానసిక రుగ్మతలకు, మేనమామలకు, దురదృష్టానికి కారకత్వం వహిస్తుంది. ఈ భావాధిపతి 8వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? అలవి మీరిన అప్పులుంటాయి. అంటే తలకు మించిన అప్పులు, అసహ్యకరమైన గుప్త రోగాలు, డానులుగా ఎదిగే ఇతరులను హింసించడం లాంటివి ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వారు అకాడమిక్ ఇంట్రెస్ట్తో అంటే జిజ్ఞాసతో చూడాలి. ఎందుకంటే ఈ ఫలితాలు జాతక చక్రంలోని ఇతర గ్రహస్థితుల వలన, యోగకారక గ్రహం యొక్క శుభదృష్టి వలన, వర్తమాన శుభగ్రహ దశల వలన, జీన్స్ కారణంగా, ఇతర కుటుంబ సభ్యుల యోగదాయక జాతకాల కారణంగా అంటే అసోసియేటెడ్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా, దైవ పూజలు, ధార్మిక కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్ తదితరమైన కఠోర క్రమశిక్షణ కారణంగా, తల్లిదండ్రుల యొక్క, తాత ముత్తాతల యొక్క ప్రజాహిత కార్యక్రమాల వలన, వారి పుణ్యబలం వలన ఎంతో కొంత రూపాంతరం చెంది శుభ ఫలితాలను ఆశించవచ్చును. అదే దైవజ్ఞులైన జ్యోతిష్కులు చేయాలి. నిజం చెప్పాలంటే దిశానిర్దేశం చేయటం కోసమే జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు సప్తమాధిపతి అంటే కళత్రాధిపతి అష్టమంలో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. నిజం చెప్పాలంటే వధూవరుల జాతక పొంతను చూసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. మానవ జీవితంలోని సుఖ సంతోషాల యొక్క సింహభాగం జీవిత భాగస్వామి మీదే ఆధారపడి ఉంటుంది. బ్రతకటానికి తిండి, ఆ తిండిని సంపాదించుకునే అవకాశం ఒక ఉపాధి అయినప్పటికీ సదరు ఉద్యోగం లేదా వ్యాపారం కాస్త హుషారుగా, ఆసక్తిగా చేయాలంటే జీవిత భాగస్వామితో జీవితం బాగుండటం అనివార్యం. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నట్లుగా ఉంటే ఏ వ్యక్తి అయినా ఏమి సాధించగలడు, ఏమి పురోగమించగలడు? ముఖ్యంగా మన దేశంలో వివాహ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా జీవిత భాగస్వామి యొక్క పాత్ర మహోన్నతమైంది. వైవాహిక జీవితానికి కారకత్వం వహించే కళత్ర భావాధిపతి 8వ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? శుక్రుడు బలంగా ఉండి లగ్నం, చతుర్థ భావం, భాగ్యాధిపతులు బలంగా ఉంటే పెళ్లి ఆకస్మిక అదృష్టాన్ని తెస్తుందని చెప్పాలి. అంటే జీవిత భాగస్వామి సంపన్నుడు లేదా సంపన్నురాలు అయ్యే అవకాశం ఉంది. పెళ్లి అనేది జాతకుల జీవితంలో గొప్ప మలుపుగా పరిణమించే అవకాశం ఉంది. అదేవిధంగా అష్టమ భావానికి పాపగ్రహ దృష్టి ఉంటే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, జీవిత భాగస్వామితో తరచూ కలహాలు, ఎడబాటు, విడిపోవటం లాంటివి సంభవించే అవకాశం ఉంది. 8వ భావాధిపతి అదే స్థానంలో ఉంటే చాలా వరకు మంచిదే. పూర్ణాయుష్షు, రాజయోగం అంటే ధన, కనక, వస్తు, వాహన, సంతోష సౌఖ్యాలు అనుభవిస్తారు. షరా మామూలే. ఈ అష్టమ స్థానంపై పాపగ్రహ దృష్టి ఉండటం మంచిది కాదు. ఇక భాగ్యాధిపతి అష్టమంలో ఉంటే ఏమిటో చూద్దాం. చిన్న వయసులో తండ్రిని కోల్పోతారు. ఆకస్మికంగా తండ్రి మరణం వలన జీవితంలో అనుబంధిత కష్టాలు చాలా చుట్టుముడతాయి. ఏది ఏమైనా అపకీర్తి, ధర్మభ్రష్టత్వం, డబ్బులేమి, అదృష్టహీనుడని చెప్పాలి. ఇక వృత్తి అనేది ఎంత ముఖ్యమో మీకు తెలియనిది కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఎక్కడ తొలిసారిగా కలుసుకున్నా ఒకరినొకరు అడుక్కునే తొలి ప్రశ్న మీరేం చేస్తుంటారని. మనందరికీ భార్య, కుటుంబం, తద్వారా జీవితానికో అర్థం, పరమార్థం ఏర్పడుతున్నాయంటే మన వృత్తి ఉద్యోగాలే కారణం. ఒక పురుషుడికి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలంటే ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెను జీవితాంతం ఏ విధంగా పోషించగలడనే విషయానికే ప్రాధాన్యత ఇస్తారు. అందున దశమ కేంద్రం జాతక చక్రంలో అత్యంత ముఖ్యమైనది. దశమాధిపతి అంటే కర్మస్థానాధిపతి. 10వ స్థానాధిపతి 8వ ఇంట్లో ఉంటే జాతకులకు కెరీర్ బాగుండదనే చెప్పాలి. సంఘటనలు తోసుకుంటూ వస్తాయి.
అనేక ఒడిదుడుకులు, ఉద్యోగ భంగాలు, వివిధ రకాలైన వృత్తులు ఉంటాయి. చాలాసార్లు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం ఉన్నా అది జాతకుని ప్రతిభకు తగిన ఉద్యోగం కాకపోవటం జరుగుతుంది. ఒకవేళ గురువే వృత్తి స్థానాధిపతితో కలిసి 8వ స్థానంలో ఉంటే జ్యోతిష్యం, తంత్ర విద్యలు బోధించే వృత్తి లభిస్తుంది. ఏది ఏమైనా వృత్తి స్థానాధిపతి అష్టమ స్థితి వాంఛనీయం కాదు. జాతక చక్రంలో దేని ప్రాముఖ్యత దానిది. లాభస్థానం ఆ భావాధిపతి ప్రాధాన్యత కూడా విస్మరింపదగినది కాదు. ముఖ్యంగా తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి రావాలంటే లాభాధిపతి బాగుండాలి. శుభవార్తలు, శుభశకునాలు, శుభ సంకల్పాలు అన్నిటికీ లాభాధిపతి బాగుంటేనే సాధ్యం. లాభాధిపతికి కూడా పాపార్గళం పట్టడం, పాపగ్రహ దృష్టి మంచిది కాదు. లాభాధిపతి నుండి ఖచ్చితమైన ఫలితాలు నిర్ణయించడానికి సంపూర్ణ జాతక చక్రం పరిశీలించి ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది. పేరును బట్టే మీకు అర్థమవుతుంది లాభాధిపతి అంటే ఏమిటో. జాతక చక్రంలో ధనాధిపతి బలంగా ఉండి లాభాధిపతి బలహీనపడితే డబ్బు బాగా వచ్చినా చివరికి మిగిలేదేమీ ఉండదు. సినిమా ద్వారా నిర్మాతకు విపరీతంగా ధనం వచ్చి హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్కు సరిపోయిందంటే సదరు జాతకుని లాభాధిపతి వీక్ అన్నమాట. అలాంటి లాభాధిపతి అష్టమంలో ఉంటే ఊహించని ఆకస్మిక పరిణామాల వలన ఉన్నదంతా పోగొట్టుకోవలసిందే. అలనాటి ప్రముఖ నటీనటులు చాలామంది కోట్లు సంపాదించి కూడా చివరకు అంతా పోగొట్టుకోవటానికి లాభాధిపతి బలంగా లేకపోవటం కూడా ఒక కారణం. లాభాధిపతి అష్టమంలో ఉన్న జాతకులకు పరిహారం ఏమంటే ఆస్తి మొత్తం పిల్లలకు, మనవలకు ఇచ్చేస్తే పోతుంది. వ్యయస్థానం ఖర్చులకు, జప్తులకు, శయన సుఖానికి, దివ్య జ్ఞానానికి, మోక్షానికి సంకేతం. వ్యయాధిపతి అంటే 12వ స్థానాధిపతి 8వ ఇంట్లో ఉండటం శుభదాయకమే. భోగభాగ్యాలు, వందిమాగదులు, దాసదాసీ జనంతో, రాచ మర్యాదలతో గౌరవప్రదమైన సంఘ జీవితం ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి శ్రద్ధలు ఉంటాయి. వ్యయాధిపతి అష్టమ భావంలో ఉన్న వ్యక్తులు దయార్ద్ర హృదయులు, పలుకుబడి కలిగిన ప్రముఖులుగా రాణిస్తారు. జ్యోతిష్యం గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా ఉంటుంది కావున ఇంతటితో సరిపెడుతున్నాను. చీకటి వెనుక వెన్నెల రాదా, జీవితమింతే కాదా, దీనికి చింతేలా, ఇదంతా పరమాత్ముని లీలా. భయమేలా ఓ మనసా, భగవంతుని లీలా, ఇదంతా పరమాత్ముని లీలా. జీవితము సంధించి విడువబడ్డ బాణం లాంటిది. దాన్ని మధ్యలో ఆపలేము, గమ్యాన్ని మార్చలేము. ఆ మాటకు వస్తే ప్రారంభించబడిన దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. అలా ఉండాలని మనమంతా అంగీకరిస్తాము. జీవితం ఎవరికైనా బాగుంటుంది. బాగా లేకపోతే సరిచేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయండి. మీ కోరిక సరైనదా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి. విశ్వానికి అదంతా అనవసరం. మీకు, నాకు, మనందరం చేసే ప్రతి కర్మకు పరిణామాలుంటాయి, అంతే. అందువలన విశ్వం సహకరిస్తుంది. సరైన సరసమైన ఫలితం ఇవ్వటంలో విశ్వం తన నియమాలను ఎన్నడూ ఉల్లంఘించదు. ఇంకెందుకు మీకు భయం? ఫలితం ఏదైనా నిండు హృదయంతో ఆమోదించండి. సానుకూల దృక్పథం అనే దివ్య ఔషధం ఊపిరితో సరిసమానంగా సేవించగలిగితే తుది శ్వాస విడిచే వరకు ఎవరైనా నిశ్చింతగా జీవించవచ్చును. నిద్రకు, శాశ్వత నిద్రకు దగ్గర సంబంధం ఉంది. నిద్రించితే మరలా లేస్తాము, మరలా లేవకపోతే అది శాశ్వత నిద్ర. బహుశా మరణం గురించి భయపడకుండా డైలీ ప్రైల్లా భగవంతుడు ఈ స్థూల శరీరానికి అవసరమైన నిర్బంధ నిద్రను ఏర్పాటు చేసి ఉండాలి. సరదాగా సినిమాకు వెళ్తాము, హడావిడిగా థియేటర్లో ప్రవేశిస్తాము, ఎంతో కుతూహలంతో సినిమాను ఎంజాయ్ చేస్తాము. కానీ అలా ఎంత సమయం థియేటర్లో కూర్చోగలం? సినిమాకు ఎక్కడో ఒక చోట ముగింపు కావాలి కదా. చివర్లో శుభం కార్డు పడుతుంది. కానీ సినిమాలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏడుపు తప్పదు. ఎందుకంటే
రాసేవాడికి, తీసేవాడికి, చూసేవాడికి అందరికీ చిరపరిచితమైనది ఏడుపు ఒక్కటే కదా అన్నట్లు ఈ విషయం మీకు గుర్తు చెయ్యాలి. మనం పుడుతూనే చేసే మొదటి చర్య ఏడవటమే. పుడుతూనే ఏడ్చేది ఎందుకని, బ్రతుకంతా బాధలతో చావాలని అని ఆత్రేయ గారు ఏనాడో అన్నారు. మనలో మన మాట. ఏడవటం ఎంత మాత్రం ఇష్టం లేని నా బోటివాడు ఎవడైనా పుట్టగానే ఏడవకుండా నిశ్శబ్దంగా ఉండి స్పెషల్ ఎఫెక్ట్ చూపించినా డాక్టర్లు, నర్సులు ఊరుకుంటారా ఏమిటి? ప్రపంచమంతా తల్లకిందులైనట్లు గగ్గోలు పెట్టి అప్పుడే పుట్టిన బిడ్డను అటు తిప్పి ఇటు తిప్పి చివరకు పిర్ర మీద గట్టిగా కొట్టి వాడు గుక్కపెట్టి ఏడుస్తుంటే అప్పుడు అక్కడున్న అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని విజయగర్వంతో నవ్వుముఖం పెడతారు. జాతక చక్రం అన్నాక అందులో 12 భావాలు ఉంటాయి. జీవితంలో ఉన్నవన్నీ ఈ 12 భావాలలో ఎక్కడో ఒక చోట ఉంటాయి. మనం అనేక శుభయోగాలను ఇచ్చే కేంద్ర కోణాలైన 1, 4, 5, 7, 9, 10 భావాల గురించి మరియు మనకు ఇష్టమైన విక్రమ ధన లాభ భావాల గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోతుందంటారా? మనకు కష్టమైన, నష్టమైన, అనివార్యమైన వ్యయభావం గురించి తెలుసుకుని తీరాల్సిందే. వ్యయభావంలో గ్రహాలు ఉండటం లేదా వ్యయాధిపతి ఏదో ఒక భావంలో ఉండటం, ఇంకా వ్యయాధిపతి ఇతర భావాధిపతులతో కలిసి ఉండటం మరియు వ్యయాధిపతి ఇతర భావాలపై అందుండు గ్రహములను చూడటం తప్పనిసరి. మొత్తం మీద తేలిందేమంటే ఎవరి జీవితంలోనైనా వేదన, రోదన, నిర్వేదన, భయము, కష్టము, నష్టము, విరహము, వియోగము, రోగము, అవమానము, మనోవ్యధ, రహస్య శత్రువులు, అనవసర ఖర్చులు, సుదూర ప్రయాణాలు, వీటిలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి తప్పనిసరి అవుతుంది. జ్యోతిష్యంలో మరీ ముఖ్యంగా వ్యయభావంగా పిలువబడే 12వ ఇల్లు గురించి, ఆ భావ ఫలితాల గురించి ఆకస్మికంగా ఎక్కడో ఒక చోట అప్రియమైన మాటలు వినే బదులు స్పష్టంగా తెలిసి ఉండటం మంచిది. అప్పుడు అపోహలు ఉండవు సరికదా, ఆందోళన తీవ్రత కూడా తగ్గుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ధన, విద్య, కుటుంబ, వాక్కు స్థానంగా పిలువబడే 2వ భావంలో మారకం కూడా ఉంది. అదేవిధంగా జీవితంలో అత్యంత కీలకమైన వివాహం, దాంపత్య జీవితం, జీవిత భాగస్వామి, సామాజిక బంధాలకు చెందిన కళత్ర 7వ భావమైన 7వ ఇల్లే మారక స్థానం. ద్వితీయ సప్తమాధిపతులే మారకాధిపతులుగా పనిచేస్తారు. చరలగ్నాలకు లాభాధిపతి, స్థిర లగ్నాలకు భాగ్యాధిపతి, ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి బాధకాధిపతులుగా వ్యవహరిస్తారని శాస్త్రం చెబుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆపద అనేక చోట్ల ఉంది. వ్యయభావం పాపస్థానమైనప్పటికీ ఈ భావంలో వర్తమాన సమాజంలో అనేక మంది ఆసక్తి చూపిస్తున్న విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, వైద్య విద్యలే కాక మానవ జన్మకు సార్థకమైన జ్ఞాన మోక్షాలు కూడా వ్యయభావంలోనే ఉన్నాయి. హితులారా, ఇంతకు నేను చెప్పొచ్చేదేమంటే జ్ఞానం, మోక్షం, శయనసుఖం, శయ్యాసుఖం, దిగులు, దుఃఖం, నష్టాలు, కష్టాలు, చివరకు మరణం కూడా వ్యయభావంగా పిలువబడే 12వ ఇంట్లోనే ఉన్నాయి. ఇది సహజ రాశి చక్రములో చివరి భావం. జీవితం కూడా సినిమా అయినప్పుడు సిసలైన శుభం 12వ ఇల్లే అనే విశ్వరహస్యాన్ని విడమరిచి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. 1. జన్మలగ్నము నుండి 12వ స్థానమును వ్యయభావము, ద్వాదశ భావము, లయస్థానము, మోక్షస్థానమని అంటారు. 2. ఈ భావంలోని ప్రధాన కారకత్వాలలో జ్ఞానము, మోక్షము, శయనసుఖం, శయ్యాసుఖం, వైద్య వృత్తులు, వైద్యశాలలు, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, సన్యాసం మొదలైనవి. 3. ఇంకా ఇతర కారకత్వాలలో ప్రధానంగా దాంపత్య కలహాలు, వివాహ నష్టం, భార్య లేదా భర్త మరణం, దుబారా ఖర్చు, జైలు శిక్ష, జప్తులు, కోర్టు కేసులు, దీర్ఘరోగాలు, వ్యభిచారం, దిగులు, ఉన్మాదము, ఒంటరితనం, నష్టము, కష్టము, విరహము,
వియోగము, ప్రమాదాలు, అపవాదులు, అవమానాలు, రహస్య శత్రువులు, దాన ధర్మాలు, పాపము, సంకెళ్ళు, స్థిరాస్తి అమ్మకం, ఆత్మహత్య, పుణ్యనాశనము, దీన పరిస్థితులు, ఎడమ కన్ను, ఇల్లు విడిచి వెళ్ళటం, చిత్తభ్రాంతి, మరణం మొదలైనవి 12వ భావంలోనే ఉన్నాయి. 4. వ్యయభావాధిపతి 6, 8, 12 భావాలలో ఎక్కడ ఉన్నా జాతకులు రాజయోగ సమానులుగా జీవించగలరు. సంతోషం, సంపద, దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, శత్రుజయము, దైవభక్తి, కీర్తి, గౌరవాలు, సద్వ్యయము, దాన ధర్మాలు ఇత్యాది శుభ ఫలితాలు పొందగలరు. 5. లాభాధిపతి కంటే వ్యయాధిపతి బలవంతుడైతే ఖర్చులు అధికం. అదేవిధంగా వ్యయాధిపతి కంటే లాభాధిపతి బలంగా ఉంటే లాభాలు అధికం. 6. వ్యయాధిపతి ఏ భావాధిపతితో కలిసి ఉండునో లేదా ఏ భావంలో ఉండునో ఆ భావ సంబంధంగా అనవసర ఖర్చులుంటాయి. 7. వ్యయాధిపతి జన్మ నక్షత్రమునకు విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల మీద ఉన్న ఎళ్ళ అర్ధరహిత విషయాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. 8. వ్యయాధిపతి కేంద్ర కోణాలలో ఉండి పాపగ్రహ దృష్టి సోకిన ఎళ్ళ సంపదలు హరించగలవు. 9. సప్తమాధిపతి వ్యయాధిపతి కలిసి ఉంటే అనేక కష్ట నష్టములకు పరిస్థితులు దారితీస్తాయి. 10. సూర్యచంద్రులు వ్యయభావంలో ఉండుట వాంఛనీయం కాదు. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు కావున ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది, మనశ్శాంతి లోపిస్తుంది. 11. చంద్రుడితో ఏ ఇతర గ్రహము కలిసి వ్యయభావమందుండుట వాంఛనీయం కాదు. 12. వ్యయాధిపతి లగ్న సప్తమ భావములలో ఉన్న ఎళ్ళ అభివృద్ధికి అంతరాయము మరియు భార్యా సౌఖ్యహీనత. 13. వ్యయాధిపతి ఉచ్చులో లేదా మిత్రక్షేత్రాలలో ఉన్న ఎడల జాతకులు మంచివారు, సహృదయులు అని చెప్పాలి. 14. శుభగ్రహం 12వ ఇంట్లో ఉంటే డబ్బును దుబారా చేయకుండా జాగ్రత్త చేస్తారని అర్థం. 15. భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉంటే తీర్థయాత్రల కొరకు, దేవాలయ నిర్మాణ సహాయార్థం, ఇంకా అనేక ధార్మిక కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు. 16. వ్యయభావంలో శుక్రుడుంటే శయనసుఖం, శయ్యాసుఖం ఉంటుంది. అయితే స్త్రీల వలన ధన వ్యయం జరుగుతుంది. 17. సాధారణంగా వ్యయాధిపతితో మరియు వ్యయభావంతో కూడిన లక్షలాది సూత్రాలను ఇక్కడ ఏకరువు పెట్టలేము. కానీ ఏ రకంగా చూసినప్పటికీ వ్యయాధిపతి ఏ ఇతర పాపగ్రహ దృష్టి పడకుండా ఒక్కడే వ్యయస్థానంలో ఉండటమే యోగ్యతగా కనిపిస్తున్నది. 1. రవి వ్యయభావంలో ఉన్న ఎడ్ల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. జనసహకారం లభించదు, కంటి సమస్యలుంటాయి, బుద్ధి బాగుండదు. 2. చంద్రుడు 12వ భావంలో ఉన్న ఎడ్ల మనోవైకల్యం, సంకుచిత మనస్తత్వం, సోమరితనం, బద్ధకం ఉంటాయి. డాబుసరి మాటలు, పనికిరాని రోషము, క్రోధ స్వభావము, సన్యాసము ఫలితాలుగా ఉంటాయి. 3. కుజుడు 12లో ఉంటే కుజుదోషంగా శాస్త్రవచనం. ఈ కారణంగా కుటుంబ జీవితంలో కలతలు, మనస్పర్ధలు, విడిపోవటం లేదా భార్య లేదా భర్త నష్టము. సప్తమ భావం, అష్టమ భావంలో పాపగ్రహములుండగా కుజుడు 12లో ఉంటే ద్వితీయ కళత్రం ఉంటుంది. క్రోధము, బంధుమిత్రులతో కలహము, భాగ్య నష్టము, శయనసుఖం లోపించుట, అనవసర ఖర్చులు ఫలితాలుగా ఉంటాయి. 4. బుధుడు వ్యయభావంలో ఉంటే అపసవ్యమైన ఆలోచనలతో ఆవేదన పడతారు, వివాహేతర సంబంధాలుంటాయి, నిరంతరం విచారంతో స్నేహం చేస్తారు, స్వల్ప సంతానం, స్వార్థము, అనవసర ఖర్చులు ఫలితాలుగా ఉండగలవు. 5. గురువు వ్యయభావంలో ఉన్న ఎళ్ళ అనాచారము, పాపకార్యాసక్తి, విలాసాల కొరకు, అసాంఘిక కార్యకలాపాలకు ఒడిగడతారు, జీవిత చరమాంకంలో పశ్చాత్తాపడతారు, ఆవేశము, కోపము, ఆత్మాభిమానం లోపించుట, బుద్ధిహీనత, విద్యలో ఆటంకము, సంతానం గురించి సమస్యలు, అధిక ఖర్చులు, డాబుసరి, రోగాలు ఫలితాలుగా ఉంటాయి. 6. శుక్రుడు వ్యయభావంలో ఉన్న ఎడ్ల అతికామము, స్త్రీల కొరకు డబ్బు ఖర్చు, స్త్రీలోలత, కళత్రముతో ఆకర్షణ లోపించుట, వృత్తి జీవితంలో అనేక ఆటంకాలు, ఆదాయం తక్కువ, ఆడంబరం ఎక్కువ,
మొదలైన విషయాలు ఫలితాలుగా ఉంటాయి. 7. శని వ్యయభావంలో ఉన్న ఎడ్ల డబ్బు నిల్వలు అన్ని ఖర్చు చేస్తారు. వ్యాపారంలో నష్టం, మిత్రులు కూడా శత్రువులుగా మారటం, నిరాశవాదం, రహస్య పాపాలు ఫలితాలుగా ఉంటాయి. అల్పాయుషు, మందత్వము, సోమర్తనం, సౌఖ్యహీనత, అలవిమీరిన ఖర్చుల వలన ఉన్నది పోగొట్టుకుంటారు. దుఃఖము, కోర్టు కేసులు, అరెస్టులు మొదలైన ప్రతికూల ఫలితాలుంటాయి. 8. రాహువు 12వ స్థానంలో ఉన్న ఎడ్ల పరనింద, సహాయపడే గుణం, ఆర్థికాభివృద్ధి, విదేశీ ఉద్యోగాలు, తరచూ ప్రయాణాలు, నేత్ర రోగాలు ఫలితాలుగా ఉంటాయి. 9. కేతువు వ్యయభావంలో ఉన్న ఎడ్ల నిరంతరం ఆలోచనలు, మనోవైకల్యము, శత్రువృద్ధి, రోగాలు, ధర్మ కార్యాచరణ, మోక్షము లభించగలవు. 10. వ్యయభావాధిపతి లగ్నములో ఉన్న ఎడ్ల బలహీన శరీరము, బలహీనమైన మనోవైఖరి ఉంటాయి. అందంగా ఉంటారు. 11. 12వ స్థానాధిపతి 2వ భావంలో ఉన్న ఎడ్ల ధన నష్టం, సకాలంలో భోజన సదుపాయం ఉండదు. 12వ స్థానాధిపతి శుభుడైన ఎడ్ల ప్రతికూల ఫలితాలు పలచబడి ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. మంచి వక్త. 12. వ్యయభావాధిపతి 3వ భావంలో ఉన్న ఎడ్ల సోదర నష్టము. వ్యయాధిపతి 3వ భావంలో ఉన్నందున సింగర్స్ గా, రైటర్స్ గా అవకాశం లభించక రాణించలేరు. సంపాదన తక్కువ. 13. ద్వాదశ స్థానాధిపతి 4వ భావంలో ఉన్న ఎడ్ల తల్లికి బాగుండదు, మానసిక శాంతి ఉండదు. అకారణ ఆందోళన, వాహనం, భూములు, గృహ, విద్య ఇత్యాది చతుర్థ భావ కారకత్వాల వలన ఇబ్బందులుంటాయి. 14. వ్యయభావాధిపతి 5వ భావంలో ఉంటే సంతానహీనత లేదా సంతానం వలన కష్ట నష్టాలుంటాయి. యాత్రలు చేస్తారు మరియు యాత్రలు నిర్వహిస్తారు. ఏదీ కూడా కలిసి రాదు. 15. 12వ స్థానాధిపతి 6వ భావంలో ఉన్న ఎడ్ల అన్ని శుభ ఫలితాలు ఆశించవచ్చును. దీర్ఘాయుష్షు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం అంతా బాగుంటుంది. 16. 12వ భావాధిపతి 7వ భావంలో ఉండటం శ్రేయస్కరం కాదనే చెప్పాలి. భార్య లేదా భర్త పేద కుటుంబం నుండి వస్తారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉండదు. భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. 17. 12వ భావాధిపతి 8వ భావంలో ఉన్న ఎడ్ల ధనవంతులు, భాగ్యవంతులని చెప్పాలి. విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంటుంది. మనసు, హృదయం కల్మషరహితంగా ఉంటుంది. 18. ద్వాదశ స్థానాధిపతి 9వ భావంలో ఉన్న ఎడ్ల విదేశాలలో స్థిరపడి అక్కడ అభివృద్ధి చెందుతారు. జీవిత ప్రథమ దశలోనే తండ్రిని కోల్పోతారు. 19. వ్యయాధిపతి వృత్తి స్థానంలో ఉంటే వృత్తిలో రాణించేందుకు బాగా కృషి చేస్తారు. జైలర్స్ గా, డాక్టర్స్ గా పనిచేస్తారు. వ్యవసాయం చేసి ఫలసాయం పొంది లాభాలు గడిస్తారు. 20. వ్యయాధిపతి లాభస్థానంలో ఉండటం అరిష్టం. వ్యాపారంలో నష్టాలు, స్నేహితులు తక్కువ, శత్రువులు ఎక్కువ. రంగురాళ్లు అంటే నవరత్నాల వ్యాపారంలో సంపాదిస్తారు. 21. వ్యయాధిపతి వ్యయభావంలో ఉండటం అనుకూలం. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. వ్యవసాయం చేస్తారు. పాపగ్రహ వేదలున్న ఎడ్ల నిరంతరం పని లేకుండా తిరుగుతుంటారు. 22. లాభ వ్యయాధిపతులలో లాభాధిపతి బలంగా ఉన్న ఎడ్ల ఆర్థికాభివృద్ధి, పురోగతి ఉంటుంది. వ్యయాధిపతి బలంగా ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ. ఇది సాధారణ వచనం. 23. వ్యయాధిపతి అశుభతారల మీద స్థితి నొందిన ఎడ్ల అనగా విపత్తార, ప్రత్యక్తార, నైదనతారల మీద ఉన్న ఎడ్ల అనవసర విషయాల కొరకు డబ్బు దుబారా చేస్తారు. 24. వ్యయాధిపతి పాపులతో కలిసి లేదా పాపగ్రహ వీక్షణ పొంది కేంద్ర కోణాలైన 1, 4, 5, 7, 9, 10 స్థానాలలో ఉన్న ఎడ్ల ఉన్నదంతా పోగొట్టుకుంటారు. 25. వ్యయభావమునందు ఉండు భావాధిపతులను అనుసరించి ధనం ఖర్చు కాగలదు. 26. రవి, చంద్రులు వ్యయభావంలో ఉండటం శ్రేయస్కరం కాదు. వీటిని మండల గ్రహాలంటారు. రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనక్కారకుడు. అత్యంత ముఖ్యమైన ఈ 2 గ్రహాలు వ్యయభావంలో ఉన్న ఎడ్ల చేపట్టిన కార్యక్రమములందు విజయం లభించగా నిరాశతో మనశ్శాంతి లోపించగలదు. 27. వ్యయాధిపతి ధనాధిపతి పరివర్తన మంచిది కాదు. వ్యయాధిపతి ధనాధిపతి పరివర్తన యోగం వలన ధనం నష్టపోతారు. వ్యయాధిపతి భాగ్యాధిపతి పరివర్తన వలన భాగ్య నష్టం. వ్యయాధిపతి రాజ్యాధిపతి పరివర్తన వలన ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకములు, నష్టములు ఉంటాయి. 28. వ్యయాధిపతి తృతీయ, చతుర్థ భావాలలో ఉన్న ఎడ్ల భార్యాద్వేషము, బంధుద్వేషము ఉంటుంది.
29 చంద్రకుజులు వ్యయభావమందున్న స్థిరాస్తి ఉండదు. 30 శని బుధులు వ్యయ స్థానంలో ఉన్న ఎడ్ల జాతకుడు ధనహీనుడు నపుంసకుడు కాగలడు. చివరిగా 4 మాటలు. ఈ భూమి మీద మనుషులు కోట్లాది మంది పుడుతూనే ఉన్నారు, జీవించి మరణిస్తూనే ఉన్నారు. ఆయా కాలాలలో వారి సమకాలీకులైన జ్యోతిష్కులు వారు పరిశీలించిన జాతకుల జీవితాలలో జరిగిన సంఘటనలు దర్శించి తదనుగుణంగా కొన్ని సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు. నేననేది ఏమంటే వాటిని విందాం, వాటిని యథాతథంగా నెత్తిన పెట్టుకోవద్దు. అలాగని తీసిపారేసి మన పూర్వ పండితుల విద్వత్తును ఆక్షేపించవద్దు. తటస్థంగా ఉండమంటున్నాను. ఎందుకంటే ఏ ఇద్దరి జీవితము జాతకము ఒకేలా ఉండదు. పలానా అతనికి జరిగినట్లే మీకు నష్టము కష్టము జరగాలని లేదు. ఎందుకంటే మీలాంటి జాతకం మీకు తప్ప ఈ సృష్టిలో ఎప్పుడూ ఎక్కడా ఉండదు, ఉండబోదు. ఈనాటి పరిస్థితులు వేరు, సౌకర్యాలు వేరు, ప్రాధాన్యతలు వేరు, నైతిక సామాజిక విలువలు వేరు, బాధ్యతలు వేరు, అవసరాలు వేరు. అంతేకాదు జ్యోతిష్యం అనేది దేశకాల పరిస్థితులకు లోబడి ఉంటుందని శాస్త్రంలోనే చెప్పబడింది. అందువలన సానుకూల దృక్పథంతో పరిశీలిస్తే ఏ కాలంలోనైనా శుభ ఫలితం చూడవచ్చును. కష్టాన్ని కూడా ఇష్టంగా చూడగల జ్ఞానం వ్యయభావంలోనే ఉందని, అందుకే 12వ ఇల్లు సిసలైన శుభమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే